వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గరం మసాలాలు, మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఇప్పుడు మీ పెరట్లోనో లేదంటే గార్డెనో టెర్రస్ గార్డెన్లో కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. సో అందుకనే వాటిని పెంచే పద్ధతి అండ్ దానికి సంబంధించిన సాప్లింగ్స్ ఇవన్నీ కూడా మేళాలో అందుబాటులో ఉంది. స్పెషల్లీ మొక్కల కోసం జరుగుతున్న మేళా, వేలాది స్టాల్స్ ఉన్నాయి. సో ఇంతకీ ఇది ఎక్కడో అండ్ దాంతోపాటు ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. ఇందాక చెప్పినట్టు హార్టికల్చర్ మేళా, ఇక్కడ చెట్లు తీసుకెళ్ళి ఒక 2 years 3 years ఆ ఫ్రూట్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు చెట్టు పెడుతుండే ఫస్ట్ ఉండే క్రోప్ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు, ఫస్ట్ ఖాతా. సో ఇక ప్రజెంట్ చూస్తున్నాం కదా, ఈ మేళాకి వస్తే కేవలం చెట్లు మాత్రమే కాదు, ఈ ఫ్రూట్ చెట్లు తీసుకెళ్ళి పెడితే ఫస్ట్ ఫ్రూట్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఆశ్చర్యంగా ఉంది. కాకపోతే ఇన్ జనరల్గా మనం ఫ్రూట్ సంబంధించిన ఏ చెట్టు పెట్టినా 2-3 సంవత్సరాలు అయితే తప్ప ఆ ఫ్రూట్ని మనం టేస్ట్ చేయలేం. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఆల్రెడీ చూసారు కదా, ఈ మార్చి కల్లా మంచి మ్యాంగోస్ మీ ఇంట్లో తినాలి అని అనుకుంటే, దట్టు ఆర్గానిక్తో పాటు పండించుకొని తినాలి అనుకుంటే ఇక్కడ కేవలం చెట్టు కొంటే సరిపోతుంది. ఎందుకంటే కంప్లీట్ పూతతో ఉండే కనిపిస్తుంది. అండ్ కేవలం మామిడైనా అని అంటే ఇగో చీకు, సపోటాకు ఆల్రెడీ సపోటా కాయలతో ఉండే చెట్టు. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి బత్తాయి అండ్ పక్కన అంజీర్ కూడా కనిపిస్తుంది. అంజీర్కి ఖాతా కాయాలి అండ్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అది పెట్టి అది బ్రతికి అంటే మినిమం 3 years పైనే పడుతుంది. కాకపోతే ఈసారి జస్ట్ ఈ చెట్టు తీసుకెళ్ళి మీరు పెట్టి దాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే వితిన్ 2 or 3 days ఆ ఫ్రూట్ని కూడా టేస్ట్ చేయొచ్చు. ఒక్కసారి నిర్వాహకులతో మాట్లాడదాం. సో కితా వెరైటీస్ ఏ ఫ్రూట్స్ మే అవి? మా దగ్గర వెరైటీస్ వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. దానిలో మ్యాంగోలోనే మా దగ్గర 6-7+ వెరైటీస్ ఉన్నాయి. అండ్ లెమన్లో కూడా 3-4 టైప్స్ ఉన్నాయి. లైక్ గజ నిమ్మ ఉన్నది, మార్కెట్ నిమ్మ ఉన్నది, 999 నిమ్మ ఉన్నది. అండ్ డబ్బకాయలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ప్రొమోగ్రెనేట్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. సో ఏంటి ఇప్పుడు జస్ట్ మనం ఇంట్లో ఇది పెట్టుకొని దీన్ని జాగ్రత్త చూస్తే సరిపోతుందా? ఫస్ట్ ఫ్రూట్ తినే అవకాశం ఉంటుందా తీసుకెళ్లే వాళ్ళకి? ఫస్ట్ ఫ్రూట్ తినే అవకాశం అయితే ఉంటుందండి. కాకపోతే ఇది మీరు జస్ట్ ఇంట్లో అయితే పెట్టుకోలేరు. ఈ ఫ్రూట్స్ అన్నీ అవుట్డోర్లో పెడితే అంటే అది కంపల్సరీ వాటికి సన్లైట్ కావాలండి. ఇప్పుడు ఇంట్లో పెరళ్ళు ఉంటాయి, చాలా మందికి గార్డెన్స్ ఉంటాయి, అందులో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. కాకపోతే దానికి ఎక్సెసివ్ సన్లైట్ కావాలి. సన్లైట్ ఎంతైతే ఉంటుందో అంత మంచి కాయలు వస్తాయి. ఓకే. సో ఇంట్లో ఎవరైనా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు అనుకో, బయట పెరళ్ళు లేదంటే ఇంటి బయట కావచ్చు, అట్లా ఇవి పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. కాకపోతే దానిలో మామిడికాయ పెట్టకూడదు, ఎందుకంటే రూట్స్ వాల్ని డ్యామేజ్ చేసేస్తుంది. ఓకే. ఇంకా మిగతా అన్ని లైక్ అంజీరు ఇవన్నీ చిన్న చిన్న డార్క్ వెరైటీ అవన్నీ పెట్టుకోవచ్చండి. ఓకే. సో మరి వీటి ఏజ్ ఎంత? వీటి ఏజ్ వచ్చేసి 2 years ప్లస్ కూడా ఉన్నాయి, 3 years ప్లస్ కూడా ఉన్నాయి మ్యామ్. సో ఇవన్నిటికి ఇదేనా ఫస్ట్ ఖాతా? ఇవన్నిటికీ ఫస్ట్ కాదు ఇదే. సో మరి వీటి కాస్ట్ ఎట్లా స్టార్ట్ అయింది ఫ్రూట్స్ కి? కాస్ట్ వచ్చేసి మన దగ్గర వెరైటీస్ బట్టి ఉంటుంది, దాని ఏజ్ ఉంటుంది అండ్ దాని సైజ్ ఎట్లుందో దాన్ని బట్టి ప్రైస్ ఉంటుంది. నార్మల్గా మన దగ్గర చిన్న అంజీరు వచ్చేసి 300లో ఉంది. అండ్ అదే పెద్ద అంజీరు వచ్చేసి 1500లో ఉంది. ఓకే. ఫ్రూట్ తో పాటు ఎవరైనా చెట్టు తీసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఖాతా ఉన్న వాటి అది స్టార్టింగ్ ప్రైస్ ఎంత? దాని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 300 నుంచి ఉంది. 300. సో ఎట్లా ఉంది పబ్లిక్ రెస్పాన్స్? పబ్లిక్ రెస్పాన్స్ అయితే ఉన్నదండి, బాగానే ఉన్నది. ఎందుకంటే ఇన్ జనరల్ గా మొక్కలు చెట్లు చూడడం వేరు, అది పండే వరకు ఆ కాయ ఎట్లా వస్తుందో ఫ్లవర్ ఎట్లా వస్తుందో చాలా మందికి తెలియదు. కానీ విత్ ఫ్రూట్ మీరు ఎగ్జిబిషన్ లో పెట్టారు. అవునండి. అది ఏంటంటే ఇప్పుడు మన సైన్స్ ఇంకా టెక్నాలజీ అనేది ఎంత అంటే హైప్ అవుతుందో అది దానికి ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఇది. అంటే ఇవన్నీ డార్ఫ్ అంటే వెరైటీస్ అంటారు వీటిని. అంటే తక్కువ హైట్లోనే ఏజ్ పెరిగిన కొద్దిగా కూడా హైట్ తక్కువనే ఉంటుంది, బట్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి, హైబ్రిడైజేషన్ జరుగుతుంది. మళ్ళీ వీటికి స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? స్పెషల్ కేర్ ఏమి ఉండదండి. కాకపోతే మీరు అప్పుడప్పుడు న్యాచురల్ మాన్యూర్ వేయాలి. ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే మాత్రం ఫ్రూట్స్ చాలా ఎక్కువ వస్తాయి. కాకపోతే ఒకసారి మీరు ఫర్టిలైజర్ వేయడం మానేస్తే ఆ ప్లాంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది.